అరే 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 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తులు విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానిగుట్టలో పురాతన టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ అనేటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు, ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేం పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా కొని, దేవాలయాల విధ్వంసం కానీ, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం కానీ మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకోమేమి మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. మా కార్యకర్త కసితో ఉన్నారు. ఇవాళ హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకోండి, మేము ఉన్నాం. హిందూ సమాజం జాగృతం కావాలి. హిందూ సమాజం జాగృతం కాకుంటే బిచ్చ బతుకులైతే మరి రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు రంజాన్కు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇబ్బందులు చేయొచ్చు. కానీ హనుమాన్ దీక్ష తీసుకుంటే స్కూళ్ళకి రానియరు, అయ్యప్ప దీక్ష తీసుకుంటే పోలీసులు డ్యూటీ అయినారు, భవానీ దీక్ష తీసుకుంటే టైం ఇవ్వరు, పూజ చేసుకునే టైం ఇవ్వరు. వరంగల్లో హనుమాన్ చాలీసా వార్త బయటికి ఓడుతున్నారు. ఇదా పరిస్థితి దేశం తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. ఇట్లా బతుకోమంటారా? ఇట్లా బతుకుదామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇట్లా బతుకుదామా? 80% ఉన్న హిందువుల గురించి ఏ పాట ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ మేము మాట్లాడితే మతతత్వం ఉంటున్నారు. ఇవాళ కరీంనగర్ ఎన్నికల్లో ముస్లిం మహిళలందరూ జాగృతమయ్యారు. ఎస్, మాకు పెద్దన్న మా నరేంద్ర మోడీ, మా పెద్దన్న నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఇలా కరీంనగర్ పార్లమెంట్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలందరూ ఒక్కతాటికి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన చరిత్ర వాళ్ళ కరీంనగర్లో జరిగింది. ముస్లిం మహిళలు ఒకటే. వాళ్ళ ముస్లిం మహిళల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంత దుర్మార్గం బాన్స్వాడలో ఎంఎం పార్టీ వాళ్ళు రాళ్ళేసి తలకాయలు వలుతాయా, కాళ్ళు చేతులు ఉరుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ళ దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపిన.